ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికున్న యూఈఏతో సాయంత్రం తలపడుతుంది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ సేన విజయంపై ఎవరికి సందేహాలు లేవు. తర్వాత జరగనున్న పాకిస్తాన్ మ్యాచ్ కు ఇది వార్మప్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ కు యూఏఈపై గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ టీ20లో ఏ జట్టును మరీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యూఏఈ ఇటీవల బంగ్లాదేశ్ పై టీ20 సిరీస్ గెలిచింది. అయితే టీమ్ సెలెక్షన్స్ కోసం ఈ మ్యాచ్ ను భారత్ ఉపయోగించుకోవాలనుకుంటోంది. శుభ్మన్ గిల్ వన్డేలో టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగిన టీ20లో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా నిరూపించుకున్న గిల్ కు ఇది ఓ పరీక్ష. గిల్ ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి ఇప్పటిదాకా అభిషేక్ శర్మతో కలిపి ఇన్నింగ్స్ కు ఆరంభిస్తున్న సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికి దిగాల్సి ఉంటుంది. టాప్ ఆర్డర్ లో ఆడించేట్లయితేనే సంజు తుది జట్టులో ఉంటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటరే కావాలనుకుంటే జితేష్ మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు. మరి ఈ ఇద్దరిలో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలమన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు భారత్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడడం పక్కా. హార్దిక్ పాండ్యాతో కలిపితే ముగ్గురు పేసర్లు ఆడతారు. సీనియర్ పేసర్ బుమ్రాతో కలిపి కొత్త బంతిని పంచుకునేదెవరన్నది $1 మిలియన్ ప్రశ్న. గత మ్యాచ్ల్లో హర్షదీప్ ఆడాడు. కానీ అతన్ని పక్కన పెట్టి బ్యాటింగ్ కూడా చేయగల ఇటీవల చక్కటి ఫామ్ లో ఉన్న హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలున్నాయి. యూఏఈ చిన్న జట్టే అయినా తరచుగా టీ20లు, టీ10లు ఆడుతూ గట్టి క్రికెటర్లో రాటుదేలాల్సిన ప్రమాదకర బ్యాటర్లు ఆ జట్టుకి సొంతం. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి ఆడిన మొక్కొనపో సిరీస్ లో ఆ జట్టు బ్యాటర్లు సత్తా చాటారు. కెప్టెన్ మహ్మద్ వసీంతో పాటు షరాఫు, ఆసిఫ్ ఖాన్ ఆ సిరీస్ లో మెరుపు ఇన్నింగ్స్ లో ఆడారు. హైదర్ అలీ, జునైద్, సిద్దిక్, మహ్మద్, రోహిద్ల రూపంలో ఆ జట్టుకు ప్రతిభావంతులైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. భారత్ పై గెలవకపోయినా గట్టి పోటీ ఇవ్వడానికి యూఏఈ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దుబాయ్ పిచ్ మరీ నెమ్మదిగా ఉంది. పరుగులు చేయడం కష్టమైంది. కానీ ఆసియా కప్ లో వికెట్ భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇక్కడ బాల్ స్పిన్ కు తిరుగుండదు. తొలి ఇన్నింగ్స్ లో పేసర్లు, స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. అయితే రెండో ఇన్నింగ్స్ సమయానికి కొంత మంచు ప్రభావం వల్ల బంతిపై బౌలర్లకు పట్టు చిక్కకపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశం ఉంది.